హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు నా ముందట గెస్ట్ ఎవరో కాదు, మీకు అందరికి తెలిసిన వ్యక్తే. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, జేఎస్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ మనోత్ రాయ్ గారు మనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి, వీటన్నిటి గురించి అడిగి అధికార ప్రతినిధిని మాత్రం అడిగితే పర్ఫెక్ట్ అని చెప్పేసి ఆయన నా కెమెరా ముందు తీసుకురావడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అందరూ సీఎం దగ్గరికి వచ్చి మోకరిల్లం జరిగింది. మీకు అందరికీ సాటిస్ఫాక్షన్గా ఉందా ఇప్పుడు? అంటే మేము ఏమని అడుగుతున్నారు ప్రశ్న అర్థం కావట్లే. అంటే సినిమా వాళ్ళని మేము బలవంతంగా రప్పించి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసినాం అనుకుంటున్నారా? అంటే ఇన్ ద సెన్స్ బ్లాక్మెయిల్ అంటే మరి ఈ పరిణామం అంతా అల్లు అర్జున్ని ఇవన్నీ మాట్లాడిన వాళ్ళంతా రిక్వెస్ట్ చేసిన వినకుండా లాస్ట్కి వచ్చిన తర్వాత అందరూ సీఎం వచ్చి కలిసి చూడండి, ఇక్కడ బెనిఫిట్ షోకి ఎవరు కలవకుండా అనుమతి ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? టికెట్ రేట్లు కూడా పెంచుకోమని చెప్పినాం. ఎందుకు అనుమతి ఇచ్చినాం? ఎందుకు ఇచ్చినాం అంటే హీరోలు, తారలు, సినిమా తారలు మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు సామాజిక బాధ్యతగా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. తద్వారా తెలంగాణ సమాజంలో పెడదారి పడుతున్న యువత సక్రమమైన దారిలోకి వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలకి, ప్రీమియం షోలకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వంలో ఒక సినిమా రంగం కూడా, ప్రభుత్వంలో ఉన్న అనేక రంగాల్లో సినిమా పరిశ్రమ కూడా ఒక రంగం, చాలా ఆకర్షణీయమైన రంగం. కాబట్టి ఆ రంగం ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గర రావాలని కోరుకోడు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యమంత్రి గారికి అనేక రకమైన కార్యకలాపాలు, రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా చేయాలి, ప్రజలందరికీ ఏ విధంగా ఇల్లు కట్టాలి, ఈ ఏడాది 4.5 లక్షల ఇల్లు, ఏ విధంగా రేపొద్దున రైతు భరోసా చేయాలి, తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఎట్లా ఇవ్వాలి అనే విధంగా ఆలోచన చేస్తారు తప్ప సినిమా వాళ్ళు వచ్చి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని ముఖ్యమంత్రి గారి సమయాన్ని వృధా చేసుకోవాలనుకోరు. ముఖ్యమంత్రి ఏంది బాధ్యత? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఏంది ఆయన బాధ్యత అంటే, వారి బాధ్యత ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడుతా చట్టాలను అమలు చేస్తా అని చెప్పి ప్రమాణం చేయాలి. మరి చట్టాలందరికీ, మీకు, నాకు, సామాన్యుడికి, కెమెరామ్యాన్కి అందరికీ సమానమే కదా. అల్లు అర్జునుడు అయితే ఏమన్నా, అక్కినే నాగార్జున అయితే ఏమన్నా చట్టానికి అతీతులా? చట్టానికి అందరూ సమానులే. కాబట్టి చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయన కూడా అమలు చేశారు. అందులో సంధ్యా థియేటర్ ఘటనలో 4-5 రిమాండ్ చేశారు పోలీసులు. జడ్జి గారి దగ్గర పెడితే వీళ్ళ నిర్లక్ష్యం వల్లే రేవతి చనిపోయిందని చెప్పి సినిమా యజమానులకు 2, తర్వాత బాల్కాన్ యజమాని, అక్కడ ఇన్ఛార్జుల్ని, మేనేజర్ని జైలుకు పంపించారు. నాంపల్లి కోర్టు జైలుకు పంపించింది. జైలుకు పంపించినప్పుడు అసలు ఘటన ఎందుకు ప్రారంభమైంది, అసలు ఎందుకు జరిగింది, కారణభూతులు ఎవరు అన్నప్పుడు అక్కడ కారణభూతులు అంటే నా సినిమా తార అల్లు అర్జున్ గారు. మరి అల్లు అర్జున్ గారిని చట్ట ప్రకారం విచారించకుండా, ఆయన అరెస్ట్ చేయకుండా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే అంటే చట్టం సామాన్యులకి మాత్రమే వర్తిస్తుంది, శ్రీమంతులకు వర్తించదు, ప్రముఖులకు వర్తించదు, సెలబ్రిటీలకు వర్తించదు అని చెప్పి తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి గత ప్రభుత్వాలు అట్లా చేసినాయి. పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేస్తుంది, పేద ప్రజలకు ఉపయోగపడే, సుదీర్ఘకాలం ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. అందుకే కేసీఆర్ గారి యొక్క బుల్డోజర్లు ఎన్కన్వెన్షన్ దాకపోయి లాలూచి కూడా వెనక్కి వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బుల్డోజర్లు, హైడ్రా రథాలు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు కూడా, రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళకి రాజకీయాలతో ఉన్న చట్ట ప్రకారం నడుచుకుంటారు తప్ప కక్షపూరితంగా వ్యవహరించడం అనేది ఉండదు. వాళ్ళకై దిల్ రాజు గారు మధ్యవర్తిగా, ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ వివాదాన్ని అంటే దూరం అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దూరమే ఏమున్నది? ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉంటారు, సినిమా పరిశ్రమ ఫిలిం నగరు చుట్టుపక్కల ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నది. ఏం అవసరం ఉంటుంది చెప్పండి? పర్మిషన్లు, ఏదైనా లొకేషన్లు పర్మిషన్లు, పోలీస్ కమిషన్లు వాళ్ళు చూసుకుంటారు. ఇంకేదన్నా ఇట్లాంటి బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు అధికారులే చూసుకుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వద్దండి, అల్లు అర్జున్ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏమైనా వీడియో చేసిండా, సామాజిక బాధ్యత వ్యవహరిస్తే దేవరా సినిమాకి ఇచ్చినాం, అదేవిధంగా అల్లు అర్జున్ సినిమాకి ఇచ్చినాం, అంతటితో అయిపోయింది. కానీ ఇక్కడ ప్రమాదం జరిగింది, దుర్ఘటన జరిగింది, అనుకోని సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ సినిమా యాజమాన్యాన్ని అరెస్ట్ చేద్దాం, థియేటర్ మేనేజర్ అంటే సామాన్య జీతగాడే కదా, థియేటర్ మేనేజర్ని అరెస్ట్ చేద్దాం, బాల్కాని ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేద్దాం, వాళ్ళు సామాన్యులు, వాళ్ళని అరెస్ట్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే మనం సమాజానికి ఏం సందేశం ఇస్తాం ఒకసారి ఆలోచన చేయండి.
కాబట్టి చట్టం అందరికీ సమానమే అనేటువంటి భావన వాళ్ళు. ఇంకోటి, గతంలో పెద్ద పెద్ద నాయకులు పోయారే, చట్ట ప్రకారం నడుచుకున్నారా లేదా? తప్పదు. ముఖ్యం రేవంత్ రెడ్డి గారు కూడా చట్ట ప్రకారం నడుచుకొని 2 సార్లు జైలుకు పోయిచ్చిండు ఆయన. పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిచ్చిండు, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిచ్చిండు. అదేవిధంగా చట్టం నమోదైనప్పుడు తప్పకుండా విచారణ ఎదుర్కోవాలి. తర్వాత నువ్వు నేరస్తుడువా కాదా, ఆ దోషివా నిర్దోషివా అనేది నిరూపించాల్సింది కోర్టులు. కాబట్టి నేను అల్లు అర్జున్ని నేను నేను చట్టం ప్రకారం నడుచుకోనంటే కుదరదు. సరే అన్న, ఈయన ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిన తర్వాత మీకు సన్నిహితులు మీ శిష్యులే అనుకోవచ్చు, జేఏసీ ప్రెసిడెంట్లు, జేఏసీ నాయకులు, వీళ్ళు అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి చేయడం ఎందుకు? ఎందుకంటే కాదు, వాళ్ళు అప్పటికే నాయకులు, స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళకు ఒక్కొక్క సంఘం ఉంది. బైరు నాగరాజుకు ఒక సంఘం ఉంది, రెడ్డి శ్రీనివాస్ యువజన కొడంగల్ ఉన్నాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జేఏసీగా ఉన్నాడు, మొన్న మధ్యనే ఎన్నికల్లో ఎన్నికైండు. వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళు, నా కిందేం పని చేయలే. మొన్న ఒక్క రోజు కృతజ్ఞతా సభకు కలిసి చేద్దాం అనుకున్నాం. అని ప్రభుత్వం నిరుద్యోగుల విషయాల్లో మంచి పని చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. 55,143 ఉద్యోగాలను ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసినందుకు మనందరం కృతజ్ఞత చెప్దామంటే వాళ్ళు కూడా కలిసి పని చేశారు నాతో. నేను కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిని, వాళ్ళు కొంతమంది పార్టీకి సంబంధం లేదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కార్యక్రమాలు ఏమైనా మంచి కార్యక్రమం ఉంటే పాల్గొంటారు, అభినందిస్తారు, అంతే. అంతవరకు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎటైనా పోవచ్చు. కానీ దానికి మానవతరాయకి సంబంధం లేదు. వాళ్ళు స్వయం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళంతా నిరుద్యోగ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళ మనసుకు బాధ అయింది, ఆలోచన చేశారు. అల్లు అర్జున్ స్పందించలేదు. ఆ పిల్లగాడికి 25 లక్షలు ప్రకటించి 10 లక్షలు ఇచ్చి మిగతా 15 లక్షలు ఎగనొక్కడానికి ప్రయత్నం చేస్తాడు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇంతేనా సాయం, తక్కువ సాయం చేసిండు. అసలు తక్కువ సాయం కాదు, వాళ్ళు హక్కును చేర్చుకోవాలని ఒక బాధలో ఆవేదనలో ఉస్మానియా విద్యార్థులుగా పోయారు తప్ప రాజకీయ పార్టీలుగా పోలేవాళ్ళు. ఉస్మానియా విద్యార్థులు, వాళ్ళు అందులో విద్యార్థులు కాదని చెప్తున్నారు కొంతమంది. వాళ్ళు విద్యార్థులే, నేను ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు విద్యార్థులే, వాళ్ళు బయట శక్తులు కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, సామాజిక స్పృహ సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళకు మానవతరాయి చెప్తేనో ఇంకోళ్ళు చెప్తేనే చేసేటప్పుడు కాదు వాళ్ళు. వాళ్ళకి బాధ అనిపించింది. నిజంగానే ఆ సంఘటన తర్వాతనే అల్లు అర్జున్లో చలనం వచ్చింది. ఆ కుటుంబానికి పోయి నిర్మాతలు 50 లక్షలు ఇచ్చారు, అల్లు అర్జున్ 50, అట్లా మొత్తం ₹1 కోటి వచ్చినాయి వాళ్ళకి. మొత్తం 2 కోట్లు, మొత్తం 2 కోట్లు వచ్చినాయి. అంటే అందులో వాళ్ళ త్యాగం ఉంది కదా. వాళ్ళు నిజంగానే ఆ విధంగా పోయి సరే దుందుడుగ్గా వ్యవహరించారా, పూలకుండీలు బాగా కొట్టారా, ఆ చట్ట విరుద్ధం. దాన్ని నేను కూడా ఖండిస్తున్నా. ఆ విధంగా ఇళ్ల మీదకు దాడికి మాత్రం పోకూడదు. నిరసన తెలపవచ్చు, నిరసన ఓయూలో తెలపవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి విలేకరుల సమావేశం పెట్టి అల్లు అర్జున్ని ప్రశ్నించవచ్చు. కానీ ఇంటి మీదకు వెళ్ళి ఇంటి ముందు గేటు ముందు నిరసన తెలిపినా బాగుండేది. కానీ గోడలెక్కి టమాటాలు ఇసిరి పూలకుండీలు పగలగొట్టాన్ని ఎవరు కూడా ఊరుకోరు. అది అన్యాయం, అట్లా చేయటం మంచిది కాదు. నేను వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత మీరు ఎందుకు చేశారు అట్లని కూడా ప్రశ్నించిన వాళ్ళకి, మీరు చేసిన పని మంచిది కాదు అని కూడా చెప్పిన వాళ్ళకి. కాబట్టి ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించరు, సమ్మతించరు. కాబట్టి ఆ చర్యతో, ఓయూ విద్యార్థుల చర్యతో కూడా రాష్ట్రం మొత్తం, అది ప్రపంచం మొత్తం పోయింది. దాంతో అల్లు అర్జున్ స్పందించిండు. ఆ పేద కుటుంబానికి, సామాన్య కుటుంబానికి ₹2 కోట్ల వచ్చినాయి. అంటే ఉస్మానియా ఎప్పుడు కూడా బాధితుల వైపున ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు కూడా బాధితుల పక్షానే ఉంటుంది తప్ప సంపన్నుల భజన చేయదు ఉస్మానియా యూనివర్సిటీ, అది మాత్రం గుర్తుపెట్టు. అది నేను కూడా ఉస్మానియా విద్యార్థిని కాబట్టి అదే నాకు ఆ విషయం బాగా తెలుసు. ఆయన కూడా రెడ్డి శ్రీనివాస్ గారు PhD చేస్తున్నారు, చేస్తున్నాడు ఆయన, తెలుగులో చేస్తున్నాడు.